వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. గత 2-3 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందో మనమైతే చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఏ విధంగా ఉందో చూస్తూనే ఉన్నాము. అయితే మరి ఈ 2025 ఎండింగ్ వరకు ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, రియల్ ఎస్టేట్ గత 2-3 సంవత్సరాలుగా కొంచెం డల్ ఉంది అంటూ మనకు సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్న న్యూస్ అండ్ మనం చూస్తూ ఉన్నాము. సో మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు ఉన్న కస్టమర్స్ కూడా ఎక్కువ దేని మీద ప్రిఫర్ చేయబోతున్నారు? రియల్ ఎస్టేట్ పక్కన పెడితే ఏ బిజినెస్ కైనా అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. గవర్నమెంట్ మారినప్పుడు, ఇంపార్టెంట్ పొజిషన్లో మారినప్పుడు, సెంట్రల్లో మారినప్పుడు, స్టేట్లో మారినప్పుడు కొన్ని ఎఫెక్ట్ అయితే ఉంటాయి. అయితే నైట్ ఫ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ 4 త్రైమాసికాలు చూసుకుంటే కనుక కొద్దిగా గ్రోతే ఉంది, కానీ అంత కొద్దిగా స్లో డౌన్ అయింది. అనుకున్నంత స్పీడ్గా పరిగెట్టట్లేదు, అది కరెక్ట్. అయితే క్వార్టర్ బై క్వార్టర్, మంత్ బై మంత్ అనేది కొద్దిగా అటు ఇటు 19-20 ఫరకులో నడుస్తుంది. సో ఈ సంవత్సరం ఫస్ట్ 2 త్రైమాసికాలు చూసుకుంటే కనుక బాగానే జరిగింది. కానీ ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుంది. ఇప్పుడైతే జనాల ఎక్స్పెక్టేషన్ ప్రకారం అంత పెరగలేదు, బట్ మామూలు అయితే రెగ్యులర్ బిజినెస్ అవుతుంది. ఈ స్పెక్యులేషన్ అనేది కొద్దిగా తగ్గింది. రెంటల్ ఇన్కమ్ కొనుక్కునే ఉండడం ఇప్పుడు ప్రతి మనిషికి పెళ్ళి అయిందంటే ఇల్లు కావాలి, జాబ్ వచ్చిందంటే ఇల్లు కావాలి, పిల్లలకి సీట్ వచ్చిందంటే ఇల్లు కావాలి. అట్లా మనం ప్రతిదీ మాట్లాడుకుంటే అమ్మ నాన్న అంటే దగ్గర అమ్మ నాన్నకి ఇల్లు లేదు, మీరు ఇల్లు కొని పెడతారు. సో అనేకమైన సందర్భాల్లో ఇల్లు లేకుంటే అయితే రెంట్గానే ఉండాలి లేదా కొనుక్కోవాలి. ఈ రెండిటికి కూడా ఇల్లు కావాలి. రెంట్ ఓనర్షిప్ అని పక్కన పెడితే ఇల్లు అనేది మనం నివసించడానికి అవసరం. సో నివసించడానికి ఇల్లు లేకపోతే మనం ఉండలేము. సో నైట్ బ్యాంక్ ఏమంటుందంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కస్టమర్ మైండ్ సెట్ మారుతుంది, థింకింగ్ మారుతుంది, లగ్జరీ పెరుగుతుంది. అంతకుముందు 50 లక్షలకి తక్కువగా ఉన్న యూనిట్లు ఎక్కువ సేల్ అయ్యేవి. ఇప్పుడు ₹1 కోటి పైన ఉన్నవి సేల్ అవుతున్నాయి. అంటే బయింగ్ కెపాసిటీ పెరిగింది, ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది, డెసిషన్ మేకింగ్ పాజిటివ్ అవుతుంది. సో బట్ పబ్లిక్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మోర్. రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి ఎక్కువ, అంటే ఆయన స్లోగా టైం తీసుకుని ఏదైనా పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది అంటారు. సో స్లోగా వెళ్తుంది. కొద్దిగా అనుకున్న డిలే అయినా బట్ అది కవర్ చేస్తారని అనుకుంటాం. గవర్నమెంట్ కన్సర్న్ ఆఫీసర్స్ కానీ ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పుడు చాలా అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఒక పర్టికులర్ సిటీలో, హైదరాబాద్లో ఒక జోన్ అనేది ఫోకస్ చేశారు. అది మనకి 100 కోట్లు పర్ ఎకరం వెళ్ళింది. రేవంత్ రెడ్డి గారు ఆలోచన కొద్దిగా భిన్నంగా ఉంది. ఒక పర్టికులర్ జోన్ అయితే ఒక సెట్ ఆఫ్ ఒక వర్గమైన పీపుల్కే మంచి జరుగుతుంది. సో మనం యాజ్ ఏ స్టేట్ లీడర్, సీఎం అంటే స్టేట్ లీడర్ ఫస్ట్ పర్సన్. సో మనం అందరినీ కలుపుకుపోదాం, అందరితో పాటు అందరికీ ఉండాలి అనే ఉద్దేశం వల్ల డిలే అవుతుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఒక జోన్ ఫోకస్ చేయడం వేరు, ఒక సిటీ ఫోకస్ చేయడం, ఒక స్టేట్ ఫోకస్ చేయడం వేరు. హైదరాబాద్ సిటీలో కొన్ని hundreds of విలేజెస్ ఉంటాయి. అట్లా ఒక స్టేట్లో సో మెనీ స్టేట్స్, ఒక ఇండియాలో సో మెనీ స్టేట్స్, ఒక స్టేట్లో సో మెనీ సిటీస్. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఇవన్నీ కూడా మనకి సిటీ. సో ఇప్పుడు ఖమ్మం 2 టైర్ బాగా పికప్ అవుతుంది. అయితే వీళ్ళు 2047 ప్లాన్ వేస్తున్నారు. 2025లో దే ఆర్ వర్కింగ్ ఆన్ 2027 ప్లాన్ ఫర్ హోల్ తెలంగాణ. రానున్న రోజుల్లో ఓఆర్ఆర్కి ట్రిపుల్ మధ్యన గ్రోత్ కారిడార్ మొత్తం ఫుల్ అవుతుందని మా అనలిస్ట్ ప్రకారం అంచనా వేస్తున్నాం. దాంతోపాటు రేట్లు కూడా పెరుగుతున్నారు. ఇప్పుడు లాస్ట్ 1.5 year రేట్లు స్తంభించిపోయి పెద్దగా పెరుగుదల లేదు, ఇప్పుడు పెరుగుతున్నాయి. సో ఇదే క్రమంలో ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక, అంటే ల్యాండ్స్ మీద కానివ్వండి, ప్లాట్స్ ఏదైతే ఇండ్లు ఉంటాయో ఇండ్ల మీద కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అనుకోవచ్చా? ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా పెరగబోతుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇది మంచి ఛాన్స్ అనుకోవచ్చా? ఇందులో ఎటువంటి డౌట్, సందేహం ఉండక్కర్లేదండి. 120% రైట్ టైం. ఈ రేట్లు మళ్ళీ మీకు దొరుకుతాయి అనుకోవడం కళ, నైట్ మేర్ అంటారు ఇంగ్లీష్లో. కళలు కంటూనే కళల్లో ఊహలు చేసుకోవాలి. ఓకే, హిందీలో ఏదో తెలుగులో పాట ఊహల పల్లెకిలు అని. సో ఊహల్లో ఉండిపోకూడదు. మనం నిజంగా సీరియస్గా రేటు తగ్గుతుంది అని వెయిట్ చేస్తున్నారంటే మాత్రం ప్లీజ్ గో హెడ్. ఆ మైండ్ సెట్ మార్చుకోండి. మీకు తక్కువ రేట్లో వస్తాయి. ఇప్పుడు 1.5 year బ్యాక్ ఏ ప్రైస్ ఉంది, ఇప్పుడు కూడా 5% ఇటు అదే ప్రైస్ ఉంది. ఇదే రెగ్యులర్ పాతగా నుండి వాటికి 30-40% పెరిగిపోయింటాయి. ఇప్పుడు ఎన్నో
రేవంత్ రెడ్డి గారు ఆఫ్టర్ 1.5 year 18-19 months తర్వాత కూడా దే ఆర్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ బై 25 to 35-40%. ఎక్కడైతే భూమి బేసిక్ విలువలు తక్కువ ఉన్నాయో వాల్యూస్ అక్కడ పెంచడం జరుగుతుంది. దాని ద్వారా స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది. అంటే మన బేసిక్ మన ఏదైతే 7.6% ఉంటున్నాం, అంతకుముందు వైట్ వాల్యూ 10 lakhs ఉంటే ఇప్పుడు 30 lakhs 40 lakhs అవుతుంది. 1 కోటి రూపాయల ల్యాండ్ కొనుక్కుంటే 10 లక్షలు 15 లక్షలే వైట్ ఉంటుంది. గవర్నమెంట్కి వచ్చే రుసుము ఆ 15 లక్షల మీద వస్తుంది. ఇప్పుడు 35% పెంచడం 45 లక్షలు 45 లక్షల మీద రావడం వేరు, 15 లక్షల మీద రావడం వేరు. సో అది ఒక మా అంచనా ఏంటంటే స్టాంప్ డ్యూటీ తగ్గుతుంది, బేసిక్ రేట్ పెరుగుతుంది అనుకున్నాం. ఇదైతే రెండింటికి కస్టమర్ ఇప్పుడు ఏదైతే 1 కోటి రూపాయలు కొంటాడో 1,25 లక్షలు కొంటాడు. అందుకని నువ్వు అడిగే క్వశ్చన్ ఇన్వెస్టర్స్కి బయ్యర్స్కి రైట్ టైం, ఈ రేటు మళ్ళీ దొరకదు అనేది నాకు క్లారిటీ ఉంది. సో సార్, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక హైదరాబాద్ పరిధిలో కానివ్వండి, హైదరాబాద్ ఇంకా చుట్టుపక్కల కానివ్వండి, సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, అంటే తొందరలో ఎక్కడ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది? RRRకి ORRకి మధ్యలో ఎక్కడ పెట్టుకున్నా భవిష్యత్తు బంగారం అవుతుంది, బ్లాక్ బస్టర్. ఎందుకంటే సిటీ నేను చెప్పినట్టు మన స్టేట్ గవర్నమెంట్ ప్లానింగ్ ఏంటంటే తెలంగాణ స్టేట్ మొత్తం డెవలప్ చేయాలి. దానికనే ఫార్మా క్లస్టర్స్, సాటిలైట్ టౌన్షిప్స్ అనేది కనుక్కున్నారు. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ORRకి RRR మధ్య ORR 165 kilometers, RRR 340 kilometers. ఈ మధ్యలో ఉన్న దూరాన్ని ఒక 10-12 సాటిలైట్ టౌన్షిప్లో 10-12 ఫార్మా క్లస్టర్స్ వస్తాయి. వచ్చండి ఒకసారి రెసిడెన్షియల్ టౌన్షిప్ అంటే కూరగాయలు అమ్ముకునేవాడు, పాలు అమ్ముకునేవాడు, పేపర్ అమ్ముకునేవాడు, హోటల్, కాలేజ్, స్కూల్, హాస్పిటల్ అన్నీ అక్కడ ఆటోమేటిక్ డెవలప్ అయిపోతాయి. సో ఒకసారి అక్కడ ఒక దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకప్పుడు మన గచ్చిబౌలి లేదు, తెల్లాపూర్ లేదు, కొల్లూరు లేదు, లేదంటే ఆ ఫామ్లో లేవు. కానీ ఇప్పుడు తెల్లాపూర్ దగ్గర షాపింగ్ ఉంది. గచ్చిబౌలి వాడు ఇక్కడ ఎవరు రావట్లేదు, హ్యాబిట్స్కి వెళ్తున్నాడా? సో అట్లా ఒకసారి టౌన్షిప్లు పడితే ఇలాగే శాటిలైట్ టౌన్షిప్ గచ్చిబౌలి ఎలా పెరిగిందో, తెల్లాపూర్ ఎలా పెరిగిందో, కుషాగూడ, కుక్కటిపల్లి ఇవన్నీ ఎలా పెరిగి పటాన్చెరు దాకా మెట్రో అంటున్నాం, సంగారెడ్డి దాకా అంటున్నాం, అటు తుక్కుగూడ దాటిపోయి ఎయిర్పోర్ట్ దాకా ఉంది. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ వస్తుంది, రేట్స్ కూడా అంత భయంకరంగా పెరగు, కొద్దిగా ఇంక్రీజ్ అనేది ఉంటుంది. ఎంత పెరుగుతుంది అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు స్పెసిఫిక్ ఏరియా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేస్తే మనం వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ పర్పస్ బట్టి, వాళ్ళ బడ్జెట్ బట్టి, వాళ్ళకి హోల్డింగ్ కెపాసిటీ చాలా పారామీటర్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం గైడ్ చేస్తాం. ఇంతవరకు దాదాపు మన 26,000 మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు, 26,000 మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ని ట్రైన్ చేసాం, 1,00,000 మందిని చేయాలనుకుంటున్నాం. డెఫినెట్గా మన మీడియా సపోర్ట్ ఉంది, నా బయ్యర్స్, సెల్లర్స్, ఏజెంట్స్, బిల్డర్స్, ఇన్వెస్టర్స్, ల్యాండ్ ఓనర్ వీళ్ళందరూ సపోర్ట్తో మనం ముందుకు వెళ్తాం. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ ఇన్ నెక్స్ట్ 10 years. థ్యాంక్ యూ సార్.